హాయ్ టు ఆల్. మనం ఈరోజు వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్ యొక్క స్కోర్ కార్డ్ అనేది ఎప్పుడు వస్తుంది, అండ్ నామినేషన్ మార్క్స్ అండ్ ఎన్సీసీ మార్క్స్ అనేది ఎప్పుడు యాడ్ అవుతాయి, అండ్ పీఈటీ పిఎస్టీ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అండ్ మెడికల్లో మేజర్గా ఉండకూడని ఏంటి అనేది ఈ వీడియోలో చూసుకుందాం. అండ్ కొత్త నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అసలు దాని గురించి అంటే ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తారు అనేది చూసుకుందాం ఒకసారి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు ఇంకో వీడియో వేయడానికి ఒకటి ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా మ్యాక్సిమం నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేదైనా మేజర్గా ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి వీడియో చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ చూసుకుంటే స్కోర్ కార్డ్ ఎప్పుడు అనేది, మనకు స్కోర్ కార్డ్ అనేది ఏప్రిల్ మంత్ ఎండింగ్, అంటే ఈ మంత్ ఎండింగ్లో అయినా రావచ్చు, ఆర్ మే ఫస్ట్ వీక్లో అయినా రావచ్చు. మళ్ళీ అంటారు నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా వస్తుందా, ఆర్ ఈ మంత్ ఖచ్చితంగా వస్తుందా అని అడుగుతారు. ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పలేము. కొన్ని ఛానల్స్లో చెప్తున్నారు ఈ మంత్ ఎండింగ్లో వస్తుంది, ఈ మంత్ ఈ డేట్ రోజు వస్తుంది అని. అది ఆ బోర్డుకు తప్ప ఇంకా బయట వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. అదేదో వ్యూస్ కోసం చేస్తున్నారు చాలామంది. అండ్ మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేసే బదులు ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయండి. ఎందుకు అని అంటే, మీకు ఇప్పుడు నార్మల్గా క్వాలిఫై అవుతా అన్న నమ్మకం ఉన్నోళ్ళు మీకు స్కోర్ కార్డ్ గురించి అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా టైం ఉంటుంది. ఇప్పుడు స్కోర్ కార్డ్ అనేది ఎంత డిలే చేస్తే మీకు అంత టైం ఉంటుంది. సో మీరు ఇప్పుడు స్కోర్ కార్డ్ గురించి ఆలోచించకుండా మీ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయండి, అది ఇంకా అయిపోతుంది. అండ్ ఈ వీడియోలో ఎట్లా అంటే స్కోర్ కార్డ్ అనేది ఎట్లా ఉంటుంది, అండ్ మనకు నామినేషన్ మార్క్స్ ఎన్సీసీ మార్క్స్ ఎక్కడ యాడ్ చేస్తారనేది ఈ వీడియోలో చెప్తా. ఒకసారి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ స్కోర్ కార్డ్ ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. మనకు వీడియోలోకి వెళ్తే స్కోర్ కార్డ్ అనేది మన రోల్ నెంబర్ కానీ, మన రోల్ నెంబర్ తర్వాత పాస్వర్డ్ కానీ ఎంట్రీ చేసిన తర్వాత మనకు ఇట్లా డిస్ప్లే అవుతుంది స్కోర్ కార్డ్ అనేది. ఇక్కడ చూసుకుంటే మనకు ఒకసారి చూసుకుందాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది, అండ్ రోల్ నెంబరు, ఇక్కడ రోల్ నెంబరు, ఇక్కడ నేమ్ వచ్చేసి సాయి కిరణ్ అని ఉంది, అండ్ ఫాదర్స్ నేమ్ అవన్నీ పర్సనల్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే కింద చూసుకోండి ఒకసారి. మనకు స్టేట్ వచ్చేసి తెలంగాణ, డిస్టిక్ వచ్చేసి వనపర్తి. ఇప్పుడు డిస్టిక్ అనేది వనపర్తి కదా, అది నక్సల్ డిస్టిక్ కాదు. సో నో. బార్డర్ డిస్టికా కాదు, నో. సో ఇదంతా ఫైన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కింద చూసుకుంటే మనకు అందరు అడిగే డౌట్ ఎన్సీసీ డాక్యుమెంట్, ఎన్సీసీ మార్క్స్ అనేది యాడ్ అవుతాయా కావా స్కోర్ కార్డులో అనేది. చూడండి ఇక్కడ కింద క్లారిటీ వస్తుంది ఎన్సీసీ మార్క్స్ అనేది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్సీసీ అని ఉందా, సి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసిండు ఈ సాయి కిరణ్ అనే బ్రదర్. సి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయడం వల్ల మనకు మార్క్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతున్నాయి, ఇక్కడ యాడ్ అవుతున్నాయి 8 మార్క్స్. అండ్ ఇంకొకటి చూసుకుందాం ఒకసారి. ఈయనకు స్కోర్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, మనకి ఎన్ని యాడ్ అనేది చూసుకుందాం ఒకసారి. ఇతనికి పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లా 35 మార్క్స్ వచ్చినాయి. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంది కదా, అంటే జిఎస్లో ఆయనకు 18 మార్కులు అనేది వచ్చినాయి. అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్లో మనకు 31.75 వచ్చింది. అండ్ పార్ట్ డి ఇంగ్లీష్లోనేమో 22 మార్క్స్ ఏమో వచ్చినాయి. అంటే మొత్తం యావరేజ్ స్కోర్ అంటే రా స్కోర్ అనేది నాకు 107.5 స్కోర్ అనేది వచ్చింది. దాని తర్వాత నార్మలైజేషన్ స్కోర్ అంటే ఫస్ట్ మనకు నార్మలైజేషన్ మార్క్స్ అనేది యాడ్ అవుతాయి, దాని తర్వాత ఎన్సీసీ మార్క్స్ యాడ్ అవుతాయి. అంటే అంతా ఒకేసారి యాడ్ అవుతాయి, కాకపోతే ఫస్ట్ నార్మలైజేషన్ స్కోర్ ఇస్తాడు. నార్మలైజేషన్ స్కోర్ ఎంత వచ్చింది నాకు అంటే రా స్కోర్ తర్వాత నార్మలైజేషన్ స్కోర్ అనేది 115.90982 అనేది వచ్చింది. అండ్ ఎన్సీసీ మార్క్స్ అనేది ఇప్పుడు సి సర్టిఫికేట్ అప్లోడ్ చేసిండు కదా ఇతను, సి సర్టిఫికేట్తో అప్లై చేసుకోవడం వల్ల 8 మార్కులు అనేది యాడ్ అయింది. ఇక్కడ చూసుకోండి 8 మార్కులు యాడ్ అయితే ఎంత అవుతుంది, ఇప్పుడు 8 మార్కులు ప్లస్ 115 ఎంత 123. ఇప్పుడు చూడండి 123 మార్క్స్ అనేది ఫైనల్ స్కోర్ అనేది. అంటే ఇప్పుడు ఇది రా స్కోర్ చూడండి 107, ఎన్సీసీ అండ్ నార్మలైజేషన్ తర్వాత 123 మార్క్స్ అనేది ఈయనకు స్కోర్ వచ్చినాయి. అంటే మీరు ఒకసారి చూసుకోండి, నార్మలైజేషన్ స్కోర్ అనేది అందరికీ ఇంతే ఉంటుందా అని చెప్పలేము. నార్మలైజేషన్ స్కోర్ ఒక్కొక్కరికి ఎట్లా అంటే 20 మార్క్స్ వరకు యాడ్ కావచ్చు, ఒకరికి 2 మార్క్స్ యాడ్ కావచ్చు, ఇంకొకరికి 6 మార్క్స్ యాడ్ కావచ్చు. అంటే మనకు స్కోర్ అనేది ఇంతే యాడ్ అవుతుందని చెప్పలేము నార్మలైజేషన్లో. అండ్ ఈ ఎన్సీసీ వాళ్ళకు బెనిఫిట్ ఏంటంటే ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ వాళ్ళకు 2% అని, బి సర్టిఫికేట్ వాళ్ళకి 3% అని, సి సర్టిఫికేట్లకు 5% అని అట్లా మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. సో వీళ్ళకు కొంచెం బెనిఫిట్సే. అండ్ దాన్ని యూజ్ చేసుకోవాలి అందరూ, ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా.
అండ్ ఇంకెవరైనా ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అవుతున్నా కూడా ఎవరైనా ఇట్లా ఏదైనా ఎక్కడన్నా చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా అంటే ఎన్సీసీ అంటే ఈ ఫోర్స్ డిఫెన్స్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్సీసీ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఎన్సీసీ వల్ల మస్తు బెనిఫిట్స్ ఉంటాయి. అది మీకు డిఫెన్స్ జాబ్లోకి వెళ్తే దాని గురించి అర్థమవుతుంది. మీకు ఎక్కడెక్కడ అంటే ఎంత యూజ్ అవుతుంది అనేది మీకు పోలీస్ జాబ్స్కి కానీ ఏదైనా డిఫెన్స్ జాబ్స్కి కానీ ఒకసారి ఎన్సీసీ సర్టిఫికేట్తో కంపేర్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా థర్డ్ వన్ చూసుకుంటే పీఈటీపీఎస్ లిస్ట్ ఎప్పుడు అని, అండ్ మెడికల్లో మేజర్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండొద్దు అనేది, అండ్ మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏమేం చేయాలనేది నేను చెప్తే ఈ వీడియోలో. అండ్ పీఈటీపీఎస్ లిస్ట్ అనేది మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఎవరు కూడా చెప్పలేరు. అది అంతే. అది ఎందుకు అని అంటే మనకు అంటే ప్రతి నోటిఫికేషన్ చూసుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన ప్రీవియస్లో, దాని లింక్ కింద పెడతాను నేను. మనకు అంటే ఒక్కొక్క నోటిఫికేషన్కి ఇంత గ్యాప్ ఇస్తున్నాడు అంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కూడా ఇంత గ్యాప్ ఇస్తాడు అనేది చెప్పొచ్చు. కానీ ఒక్కొక్క నోటిఫికేషన్కి కొంచెం గ్యాప్ అనేది సిమిలర్గా ఉండట్లేదు. సో మనము ఇప్పుడు ఉంటుంది అని కన్ఫామ్గా చెప్పలేము. సో మీరు ఎప్పుడు ఉంటుంది అని అడిగే వాళ్ళకి చెప్తున్నా, ఎప్పుడన్నా ఉండని మీ ప్రాక్టీస్ అనేది చేస్తూనే ఉండండి. మీకు ఎంత లేట్ అయితే అంత బెస్ట్. మీ ప్రాక్టీస్ అనేది అంత యాక్టివ్గా ఉంటుంది. అండ్ మీరు అంత లైక్ ఎట్లా అంటే స్ట్రాంగ్గా ఉంటారు. మీ ప్రాక్టీస్ అనేది ఎంత హార్డ్గా ప్రిపేర్ అయితే తర్వాత దానికి అంత యూజ్ అవుతుంది మీకు. సో మీరు లిస్ట్ గురించి భయపడకండి, అసలు దాని గురించి ఆలోచించకండి. మీ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయండి. అండ్ అది లిస్ట్ వచ్చిన తర్వాత ఏముంది, లిస్ట్ వస్తుంది, మనం ప్రాక్టీస్ చేస్తాము అంతే. అప్పుడు ఎట్లా అంటే మీకు ప్రాక్టీస్ ఆల్రెడీ చేసిన వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే, అరే నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నా, నాకేం భయం రా, ఇప్పుడు పెట్టినా నేను ప్రాక్టీస్ చేస్తాను అనేటోళ్ళు ఉంటారు. సో వాళ్ళకు మంచిగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటివి చెప్తే. అండ్ ఇంకోటి ఏంటంటే మెడికల్ గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. దాని గురించి నేను మీకు ఏమైనా మేజర్గా ఏమైనా డౌట్స్ ఉంటే అంటే కింద కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఏమన్నా అంటే అందరికి మ్యూచువల్గా డౌట్స్ ఉంటే నేను దాని గురించి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకు అని అంటే నాకు తెలియాలిగా మీకు అసలు నేను దేని గురించి వీడియో చేయాలనేది నాకు ఒక కాన్సెప్ట్ రావాలంటే మీరు కింద కామెంట్ చేస్తే నేను దాన్ని చూసుకొని వీడియో చేయడానికి ఉంటుంది. సో మీరు కామెంట్ చేయండి, కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది. మెడికల్లో మేజర్గా నా నోటిఫికేషన్లో నేను అంటే నా లైవ్లో నేను చూసినవైతే మెయిన్గా మనకు కలర్ బ్లైండ్నెస్ ఒకటి, అండ్ నాక్ని ఒకటి, డిఎన్ఎస్. ఇవన్నీ డిఎన్ఎస్ అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కాకపోతే బాగుంటే మాత్రం కొంచెం సర్జరీ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే అది కూడా మీరు ఒకసారి కన్సల్ట్ కావాలి డాక్టర్ని, సర్జరీ చేసుకోమని నేను చెప్పాను. ఎందుకనంటే మీకు ఎంత ఉందో అది మనం చూడలేము ఇక్కడ నుంచి. సో దానికి మేజర్ అంటే మనకు డిఎన్ఎస్లో 3 రకాలు ఉంటాయి. మోడరేట్ అని ఉంటుంది, సింపుల్ అని ఉంటుంది, లైక్ మోడరేట్ కంటే కొంచెం ఎక్కువ అని ఉంటుంది. సో ఈ మూడిట్లల్లో మనకు డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎవరిని కన్సల్ట్ కాకుండా డైరెక్ట్ మీ సజెషన్ తీసుకొని అంటే మీరే అనుకొని డైరెక్ట్ వెళ్ళి సర్జరీ చేసుకోవడం అట్లాంటివి చేసుకోకండి. మీరు ఫస్ట్ ఎవరినైనా కన్సల్ట్ కండి డాక్టర్స్ని. సరే ఇట్లా మెడికల్ ఉంది, నాకు దానికి ఫిట్ అవుతానా కానా అని కనుక్కొని దాని తర్వాత చేసుకోండి. అది కూడా మీకు టైం చూసుకోండి. ఇప్పుడు మీకు రన్నింగ్ ఉంది, రన్నింగ్కి మరి ఏం డిస్టర్బెన్స్ కావద్దు. మీరు ఏ సర్జరీ చేసుకున్నా కూడా ఇప్పుడు సర్జరీలనే కాదు, మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా ఇప్పుడు తర్వాత ఫర్దర్గా మీకు రన్నింగ్ ఉంది, దానికి ఎఫెక్ట్ అనేది పడొద్దు, అట్లా చూసుకోండి. అండ్ మేజర్ ఇంకేమైనా కామెంట్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను ఆన్సర్ చేయడం. మెడికల్ గురించి ఇంకా చెప్పాలి, ఇంకా చాలా ఉన్నాయి. మెడికల్ ఇంకేమేమి చెక్ చేస్తారు, ఇంకా అంటే ఎట్లా చెక్ చేస్తారు అనేది నేను ఇంకా చెప్పాలనుకుంటున్నా. కాకపోతే ఈ వీడియో లెంతీ అవుతుంది. సో నేను నెక్స్ట్ ఒక వీడియో దానికోసం సపరేట్ చేస్తాను అనుకుంటున్నా. అండ్ మీరు టెన్షన్ పడకండి, మెడికల్ గురించి సపరేట్ ఒక వీడియో చేస్తా. అండ్ మేజర్గా ఏమేమి డౌట్స్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి. అండ్ కొత్త నోటిఫికేషన్ గురించి అంటున్నారు. కొత్త నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఎండింగ్లో వస్తుంది నోటిఫికేషన్. మీరు ఇప్పుడు తక్కువ మార్క్స్ వచ్చినాయని భయపడ్డ వాళ్ళు మీరు ఇదే మంచి ఛాన్స్గా అనుకొని ఇప్పటి నుంచే మంచిగా అంటే ప్రాక్టీస్ చేయండి. నేను తర్వాత ఒక వీడియో చేస్తాను కొత్త నోటిఫికేషన్ గురించి, దాంట్లో ఎన్ని పోస్టులు అనేది రిలీజ్ చేయగలుగుతారు, అంటే దానికి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు పోస్టులు అనేది దాని గురించి ఒక వీడియో చేస్తాను. అండ్ మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అనేది చేయండి. ఎట్లా అంటే ఎగ్జామ్స్ ఎక్కువ రాయండి. రన్నింగ్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అన్న రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. మీకు డిఫెన్స్ జాబ్లో కావాల్సింది మెయిన్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అండ్ ఈ స్టడీస్ అనేది ఉండాలి. అట్లా ఉంటేనే మనం తొందరగా డిఫెన్స్ జాబ్లో సెట్ అయ్యగలుగుతాం. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.